యెహోవా యొక్క పట్టణం అంటారు. ఎవరి పట్టణం అది? మన దేవుని పట్టణం, ఆయన పరిశుద్ధ పర్వతం. అంటే ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఎంతగా ఆ ప్రాంతాన్ని ప్రేమించాడు, ఎంతగా ఆ ప్రాంతాన్ని కోరుకున్నాడు, ఎంతగా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలకు దగ్గరగా ఉన్నాడు, దాన్ని మనము చాలా లోతుగా గ్రహించాలి. అందుకనే కొన్ని సందర్భాల్లో దేవుడు అపవాదిని గద్దించాడు. తెలుసా ఎందుకు గద్దించాడు అపవాదిని? మొట్టమొదట అపవాద కారణం ఉంది పడిపోవటానికి. కారణం ఏంటి తెలుసా? ఏమని? ఎక్కడ ఉంది ఆయన సింహాసనం? ఎక్కడ? దేవుని సింహాసనం పైగా ఉండాలన్నాడు. ఉత్తర దిక్కు సభాపర్వతాన్ని కోరుకున్నాడు. ఏ దిక్కు? మనం ఏం చూస్తున్నాం? ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సీయోను పర్వతం ఎక్కడుంది? మహారాజు పట్టణం ఎక్కడుంది? ఉత్తర దిక్కున. వాడేం కోరుకున్నాడు? ఉత్తర దిక్కును కోరుకున్నాడు. ఉత్తర దిక్కున సభాపర్వతం నేను ఉండాలి.